ఏసునామమే శరణమరా ఓ సోదరనే పాట పాడుకున్నాం. జీ మైనర్.
72 నెంబర్ పాట పాడదాం. నా ప్రాణ ప్రియుడ యేసురాజా. లేచి నిలబడదాం అందరమే. లేచి నిలబడి ప్రాణ ప్రియుడా యేసు రాజా, అత్యంతను నా హృదయపణ తిరిగి నలిగిన ఆత్మతను హృదయపూర్వక ఆరాధనతో సత్యముతో తిరిగి నలిగిన ఆత్మతను ఆరాధనతో సత్యముతో నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అత్యంతను నా హృదయపణ అద్భుత కరుణాలోచన ఆశ్చర్య సమాధాన ప్రభువా, అద్భుత కరుణ ఆలోచన ఆశ్చర్య సమాధాన ప్రభువా, బలవంతుడా ఓ ప్రియుడా ఆనారుడా మహిమారాజా స్తుతించెదం. బలవంతుడా ఓ ప్రియుడా ఆనారుడా మహిమారాజా స్తుతించెదం. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచునా, గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచునా, మరచిన కాని నీవెన్నడూ అరువావు విడువవు ఎడబాయవు కరుణారాజా, మరచిన కాని నీవెన్నడూ అరువావు విడువవు ఎడబాయవు కరుణారాజా, నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అత్యంతను నా హృదయపణ వాగ్దానములు నాలో నెరవేరు, విమోచించి నాకిచ్చితివే, వాగ్దానములు నాలో నెరవేరు, విమోచించి నాకిచ్చితివే, కృతజ్ఞత స్తుతులతోడా నీ ప్రేమను నే వివరింతును, విమోచక కృతజ్ఞత స్తుతులతోడా నీ ప్రేమను నే వివరింతును, విమోచక నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అత్యంతను నా హృదయపణ నీ రక్షణను నా పేద
ప్రభువులు ప్రకటించును నీ నీతిని నీ రక్షణను నా పెదవులు ప్రకటించును పాడేదను ప్రహర్షించును హల్లెలూయా 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 స్తుతులతో విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో నమస్కరించి ఆరాధనతో ఆశింతునే పాడేదను నా ప్రభువా నమస్కరించి ఆరాధనతో ఆశింతునే పాడేదను నా ప్రభువా నా ప్రాణ ప్రియుడా యేసురాజా రక్షించునురా హృదయపడా రక్షణలంకారములను అక్షయమగుని ఆహారము రక్షణలంకారములను అక్షయమగుని ఆహారము రక్షకుడా నాకు సంగీతిని దీక్షకుడిను దీక్షించుతూ స్తుతింతును రక్షకుడా నాకు సంగీతిని దీక్షకుడిను దీక్షించుతూ స్తుతింతును నా ప్రాణ ప్రియుడా యేసురాజా రక్షింతును నా హృదయపడ తిరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముతో తిరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముతో నా ప్రాణ ప్రియుడా యేసురాజా అర్పింతును నా హృదయపడ ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి ఉదయకాలం మరొకసారి నీ సన్నిధికి వస్తా ఉన్నాం. ఇంతవరకు పాటల ద్వారా సాక్ష్యాల ద్వారా నీ నామాన్ని మహిమపరచుకున్న నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. వాక్యాన్ని ధ్యానించబోతుండగా ప్రభా నీ వాక్యం ద్వారా ఒక్కొక్కరిని దర్శించండి. వినగలిగిన చెవులు విధేయత కలిగినటువంటి జీవితాలు దయచేయమని ప్రార్థిస్తా ఉన్నాం. నీ వాక్యం ద్వారా ఒక్కొక్కరిని బలపరచండి, స్థిరపరచండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని ప్రార్థిస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరిని చీకటి అంధకార శక్తుల యొక్క దేవ స్వాధీనం నుంచి మీరు విడిపించి నీ రాజ్యానికి వారసులు అవడానికి కృపానుగ్రహించి నడిపించమని దాసులు మాట్లాడుతుండగా మీరే మాట్లాడి నీ ఘననామానికి మహిమ తెచ్చుకోమని క్రీస్తు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమె దయచేసి కూర్చుందాం. సమయంలో జాని దేవుని వాక్యాన్ని అందించిన తర్వాత మన ఆరాధన కొనసాగించుకుందాం. Good morning. I want to thank everybody for your prayers over the last 2 weeks. 2 weeks ago, I also had COVID. So I'm thankful that I get the opportunity to speak to everybody today, the day that we leave back for the States.
ఈరోజు భారతదేశం విడిచి అమెరికా దేశం ప్రయాణమై వెళ్తున్న తరుణంలో మీ అందరితో పాటు కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుని యందు సంతోషిస్తూ ఉన్నాం. So I have been here for over 2 years now. నేను ఇప్పటికే 2 సంవత్సరాల నుంచి ఇక్కడ ఇండియాలోనే ఉంటూ ఉన్నా. There's been a lot of experiences that I've been able to have throughout these last 2 years. ఈ 2 సంవత్సరాల నుంచి అనేకమైన అనుభవాలు నేను ఇక్కడ చూశాను. And I've been able to be a part of God's story of restoration and revival in these last 2 years, as COVID has had a big impact on the world, on our society, and this ministry, IREF. అదేవిధంగా ఈ 2 సంవత్సరాల్లో కోవిడ్ అనేది ప్రపంచాన్ని అట్లాగే సమాజాన్ని మరి ముఖ్యంగా IREF మీద ఎటువంటి ప్రభావితం చేసిందో దాన్ని చూస్తూ ఉన్నాం. తద్వారా ఆ దేవుడు చేసిన ఆ కార్యాన్ని బట్టి తిరిగి మరలా ఎట్లా దేవుడు మనల్ని బ్రతికించాడో, తిరిగి దేవుడు మనల్ని ఎట్లా ఆయన అభివృద్ధి చేస్తున్నాడో వాటన్నిటి విషయాలను కూడా కనులారా చూడటం జరిగింది. So before we get into the text, let me pray very quickly. దేవుని వాక్యంలోకి వెళ్ళే ముందు మనం అందరం ప్రార్థన చేద్దాం. Thank you for gathering us here this morning. దేవా, ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని ఇక్కడ చేర్చినందుకు నీకు వందనాలు. Lord, I pray that you would speak and that we would hear your voice. దేవా, మీరు మాట్లాడుచూ ఉండగా మేము వినడానికి సహాయం దయచేయండి. I pray, Lord, that you would speak in with and through this message. దేవా, ఈ వాక్యం ద్వారా మీరే మాట్లాడమని అడుగుతున్నాం. Lord, I pray that we would feel your spirit and know that your spirit is here with us. Stir in our hearts, Lord, through this message. దేవా, ఈ వాక్యం ద్వారా మా అందరి హృదయాల్లో నీ ఆత్మను అట్లాగే ఈ స్థలంలో మీ ఆత్మ సంచారమును మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం. May my voice grow dim and may your voice grow strong in this place. దేవా, మా స్వరము తగ్గించి మీ స్వరం ఈ స్థలమంతా వినబడలాగిన సహాయం దయచేయండి. Please teach us through your word this morning. ఈ ఉదయకాల సమయంలో మీ వాక్యం ద్వారా మాకు బోధించమని అడుగుతున్నాం. In Christ's name I pray. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. Amen. ఆమేన్. For many of us, especially students, this is the time of year, over the next few months, this will be the time of year where you get exhausted. ఇక్కడున్న ప్రత్యేకంగా విద్యార్థులు ఉన్నారు కాబట్టి గత సంవత్సరం నుంచి కానీ లేకపోతే రాబోతున్న కాలంలో కానీ ఇదంతా కూడా ఈ సమయం ఎటువంటిదంటే ఇది అలసిపోయే సమయంగా కనపడుతూ ఉంది. In the bigger picture of life, in the Christian life, in the Christian faith, we all go through a time of spiritual exhaustion, a spiritual desert. ఈ యొక్క క్రైస్తవ జీవితంలో మనం అందరం కూడా ఈ అనుభవంలోకి తప్పకుండా వెళుతూ ఉంటాం. అదేంటంటే ఆత్మలో మనం అణగారిపోతూ ఉంటాం. We go through a time of a lack of faith. We go through a time of doubt in God. We go through a time where we even forget about God in our time of spiritual exhaustion. మనం ఆత్మలో అణగారిపోయి క్షీణించిపోతున్న సమయంలో కొన్నిసార్లు దేవుని యొక్క మాటను గురించి లేకపోతే దేవుని యొక్క స్వరాన్ని గురించి మనం మర్చిపోతూ ఉంటాం. Over the next few months, many of you will experience mental and spiritual exhaustion. మీలో గత కొద్ది సంవత్సరాల క్రితం చాలామంది మీలో మానసికంగాను ఆత్మీయంగా కూడా కృంగిపోయిన స్థితిలో ఉన్నారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. But as a follower of Jesus Christ, our dependency is on Jesus Christ, and we have to be reminded of Christ, of our foundation in Jesus Christ and our salvation in Jesus Christ, even in our times of spiritual exhaustion. మనం ఆత్మలో క్షీణించిపోయినప్పటికీ కూడా దిగజారిపోతున్న సమయంలో కూడా మన యొక్క దృష్టి మన యొక్క మనసు అంతా కూడా మన రక్షకుడైన యేసుక్రీస్తు మీద మనం నిలపవలసిందిగా కోరుతున్నాం. Even the greatest servants in the Bible became spiritually exhausted. బైబిల్ గ్రంథంలో ఉన్న పెద్ద వ్యక్తులు కూడా గొప్పవారు కూడా ఆత్మలో క్షీణించిన స్థితిలోనికి అనుభవాన్ని చూశారు వాళ్ళు. And one prophet I'd like to focus on, one of God's servants I'd like to focus on this morning is the prophet Elijah. ఈ యొక్క సమయంలో ఎలీషా జీవితాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. Elijah was the greatest prophet in the Bible, but even he got spiritually exhausted. బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రవక్తలంతట్లో ఎలీషా చాలా శ్రేష్టమైన ప్రవక్త, గొప్ప ప్రవక్త. ఆయన కూడా తన ఆత్మీయ జీవితంలో క్షీణించినట్లుగా నిరుత్సాహంలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. So let's look at 1 Kings chapter 19 verses 1 through 4. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల వరకు చదువుకుందాం. ఏలియా చేసినదంతయును అతడు ఖడ్గం చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియును అహాబు యెజెబెలునకు తెలియచెప్పగా యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించెను.
రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగజేయునుగాక. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకుంటకై పోయి యూదా సంబంధమైన బేర్షిబాకు చేరి అచట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోకి పోయి ఒక బదరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడే యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిన కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుమని ప్రార్థన చేశాను. If there's a heading for this message, or if there's a theme of this message, it would be this: Elijah's broom tree experience is our experience. ఈ యొక్క వాక్య భాగాన్ని చదివిన వాక్య భాగాన్ని గనక ఒక హెడ్డింగ్ పెట్టాలంటే ఈ విధంగా మనం చెప్పొచ్చు, ఈ యొక్క బదరీ వృక్షం క్రింద ఏలియా పొందిన అనుభవం అని చెప్పి మనం పెట్టొచ్చు. Now we have to look at the context of what is happening before we actually get into these 4 verses. ఈ 4 వచనాలు మనం చదివే ముందు, ధ్యానించే ముందు అక్కడ జరిగిన పరిస్థితి ఏంటో, సందర్భం ఏంటో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. The people of God, the Israelites, have strayed away from God. They are distant spiritually from God. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు దేవునికి దూరం అయిపోయి జీవిస్తున్న రోజులవి. King Ahab is one of the most evil people on earth, and he and his wife Jezebel have strayed and led the people away from godliness into idol worship and ungodliness. ఈ యొక్క రాజైన ఆహాబు అతని భార్య అయిన యెజబెలు భూమి మీద అత్యంత క్రూరులుగా జీవిస్తున్నారు. వాళ్ళు ఏం చేశారంటే దేవుని ప్రజలను దేవుని యొద్ద నుంచి తొలగించి వారి మార్గములను మళ్లించిన వారుగా కనబడుతున్నారు. And because the people have become so wayward, God tells Elijah that he is going to stop the rain for 3 years. ఆ విధంగా ప్రజలు జీవిస్తున్నారు కాబట్టి దేవుడు ఏలియాతో మాట్లాడేమన్నాడంటే, నేను వర్షం రాకుండా భూమి మీద చేస్తానని చెప్పాడు. And God tells Elijah one day, I will begin to stir in the hearts of the Israelite people. I'm going to do something new. ఈ యొక్క దేవుడు ఏలియాతో ఏం చెప్పాడంటే, ప్రజల హృదయంలో నేను ఒక నూతనమైన క్రియను చేయబోతున్నానని చెప్పి దేవుడు ఏలియాతో మాట్లాడాడు. So Elijah becomes face to face with King Ahab. ఈ సమయంలో ఈ ఏలియా ఏం చేశాడంటే రాజైన ఆహాబు దగ్గరికి వెళ్ళి ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు. And Elijah comes to King Ahab and he presents a challenge. ఈ యొక్క ఏలియా ఆహాబు దగ్గరకు వచ్చి ఒక సవాల్ను విసురుతున్నాడు రాజు ముందు. Elijah tells King Ahab, if your prophets can call down rain, then your prophets are the real God. But if my God brings down rain, my God is the one and only true living God. ఆహాబుతో ఏం చెప్తున్నాడంటే, ఏలియా, నీ ప్రవక్తలు గనక నిజమైన వారైతే వారి గనక వర్షాన్ని గనక రప్పించగలిగితే నీ దేవుడు గొప్పవాడు, నేను గనక వర్షాన్ని రప్పించగలిగితే నా దేవుడు గొప్పవాడు అని చెప్పి రాజు ముందు ఒక సవాల్ విసురుతూ ఉన్నాడు. And so in 1 Kings chapter 18, we see the spiritual contest between false prophets and Elijah and the God of Israel. ఈ యొక్క 18వ అధ్యాయంలో మనం చూడవచ్చు, ఈ యొక్క అబద్ధ ప్రవక్తల గురించి బయలు ప్రవక్తలకు మధ్య అట్లాగే ఏలియాకి మధ్య ఉన్న జరిగిన ఆ యొక్క పోరాటాన్ని ఇక్కడ అధ్యాయంలో మనం చూడవచ్చు. Let's go to 1 Kings 18 verse 38-39. 38-39 వచనాలు చదువుకుందాం. మొదటి రాజులు 18వ అధ్యాయము 38-39 వచనాలు. అతడు ఇలాగ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును కట్టెలను రాళ్ళను బుగ్గిని దహించి కందకమందున నీళ్లను ఆరిపోచేసెను. అంతటి జనులందరూ దాన్ని చూచి సాగిలిపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. God brings down fire and he burns up the sacrifice. దేవుడు ఆకాశం నుంచి అగ్నిని దించి ఆ బలిపీఠం మీద ఉన్న ఆ బలిని దహించి వేశాడు. And after this happens, Elijah looks and he waits for God. అది జరిగిన తరువాత ఆ దేవుని యొక్క మాట కొరకు దేవుని కొరకు ఎదురు చూస్తున్నాడు ఏలియా. And all of a sudden rain comes pouring down from heaven. ఆ అకస్మాత్తుగా ఆ సమయంలో ఏం జరిగిందంటే ఆకాశం నుంచి గొప్ప వర్షము కుమ్మరించబడింది. Now you would think that the entire Israelite community would go into a time of revival and repentance at that very moment. ఆ యొక్క ప్రత్యేకమైన సందర్భంలో ఆ క్షణంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఒక గొప్ప ఉజ్జీవము దేవుడు వారి హృదయాల్లో కలుగజేశాడు. But what ends up happening is what we read is that Elijah goes to Jezebel, he meets her face to face, gets scared and he runs into the wilderness because he is fearful of this woman.
ఈ యొక్క ఏలియా ఆ గొప్ప కార్యం జరిగిన తర్వాత ఏం చేశారంటే యెజబెల్ దగ్గరికి వెళ్ళి ముఖాముఖిగా మాట్లాడిన తర్వాత ఆ జరిగిన కార్యాన్ని బట్టి భయపడిపోయి ఆ రాజ్యాన్ని విడిచి పారిపోయాడు ఏలియా. Elijah has just defeated 450 and more false prophets, and here he is running in the wilderness. ఈ యొక్క 450 మంది మరి అంతకంటే ఎక్కువ మంది ప్రవక్తలను చంపిన తర్వాత భయంతో ఏలియా ఆ ప్రాంతాన్ని విడిచి పరిగెత్తుతున్నాడు. And this is where we see Elijah come into his broom tree moment. We see Elijah spiritually exhausted. ఈ యొక్క సమయంలో మనం చూడవచ్చు ఏలియా ఇప్పుడు బదరి వృక్షం దగ్గరికి వచ్చి ఆ బదరి వృక్షపు అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఆత్మీయంగా ఏ స్థితిలో ఉన్నాడో మనం చూడవచ్చు. So 1 Kings 19 verse 3 one more time. 3వ వచనం చదువుకుందాం. 19వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకుని లేచి తన ప్రాణము కాపాడుకుంటకై పోయి యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి. Number 4 verse 4వ వచనం కూడా చదువుకుందాం. తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడే, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిన కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాను. I think sometimes we go through moments like these in our spiritual walk with God. మనము కూడా చాలా సార్లు అనేకమైన పర్యాయాలు ఆత్మీయంగా దేవుడితో నడిచేటప్పుడు ఇటువంటి అనుభవంలో కూడా మనం వెళ్తూ ఉంటాం. We come to a point of spiritual exhaustion no matter what age you are. ఈ యొక్క మనం ఒకనొక సమయంలో ఆత్మీయంగా కృంగిన స్థితిలోనికి మనం వస్తూ ఉంటాం. మనం ఏ వయసు వారమైనప్పటికీ కూడా We come to a point where we maybe lack faith, we doubt, we question God. Those are all traces of spiritual exhaustion. మనం కొన్నిసార్లు అటువంటి అనుభవంలోకి వచ్చే అవసరమైతే దేవుని కూడా మనం ప్రశ్నిస్తూ ఉంటాం. అవన్నీ ఏం సూచిస్తున్నాయి అంటే మనం ఆత్మీయంగా కృంగిన స్థితిని మనకు సూచిస్తూ ఉన్నవి. So Elijah is under a broom tree in the wilderness, in the desert. ఈ యొక్క ఏలియా ఏం చేస్తున్నాడంటే అరణ్యంలో అతడు బదరీ వృక్షం క్రింద కూర్చున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. And we have to look at Elijah's experience. ఈ సమయంలో ఏలియా పొందిన అనుభవాన్ని మనం చూడవలసి ఉన్నది. Elijah needed to be directed back onto a path with God. ఈ యొక్క ఏలియా తిరిగి మరలా దేవుని యొద్దకు రావాల్సిన పరిస్థితి ఉన్నది ఇక్కడ. When we get spiritually exhausted, when we have lack of faith, when we have doubt, we need to be redirected back onto a path with Jesus Christ, back into our foundation, salvation, belief in what Christ has done for us. మనం ఆత్మీయంగా కృంగిపోయి మనము దేవుని యొక్క మార్గం నుంచి తొలగిపోయినప్పుడు మనం ఏం చేయాలంటే తిరిగి మరలా దేవుని యొద్దకు రావాలి. మన విశ్వాసాన్ని గురించి కానీ లేకపోతే మన పునాది గురించి కానీ లేకపోతే మన ప్రార్థనలో కానీ మనం తిరిగి మరలా దేవుని యొద్దకు రావాల్సిన స్థితి. So this morning I have 4 points. ఈ ఉదయకాల సమయంలో 4 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. Point number 1. మొట్టమొదటిది, Point number 1 is an invitation into a new perspective with God. నూతనమైన దృక్పథంలోనికి అంటే దేవుడు చూపించే ఆ నూతనమైన దృక్పథంలోకి రావడానికి దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. See, when Elijah was sitting under the broom tree, it was opening the door for God to give Elijah a new perspective on life. ఈ యొక్క ఆ బదరి వృక్షం క్రింద కూర్చున్న ఏలియాకు దేవుడు ఒక నూతనమైన అనుభవాన్ని లేకపోతే ఒక నూతనమైన ఆ యొక్క ఉద్దేశాన్ని కలుగు చేయవాడుగా ఉంటూ ఉన్నాడు. See, Elijah thought that because he had defeated all these prophets, that God was going to make everything better in Israel. ఈ దేవుడు ఇశ్రాయేలు కొరకు సమస్తమును కూడా చక్కపరుస్తూ ఉన్నాడు. But God was saying to a discouraged Elijah that there's more to the story than your own spiritual exhaustion. మనం కూడా మన యొక్క జీవితంలో మన యొక్క వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో మనము కృంగిపోయి ఉన్నప్పుడు మనము కూడా దేవుడిచ్చే ఆ యొక్క ఆ దృష్టిని లేకపోతే ఆ ఉద్దేశాన్ని మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. See, Elijah's experience is not God's story. ఈ యొక్క ఎలీషా యొక్క అనుభవం ఏంటంటే జరిగిన లేకపోతే అతని జీవితంలో ఒక చెడును అనుభవించలేదు. Meaning, Elijah's story is not the summary of God's plan. God has a greater story than Elijah's experience underneath the broom tree. ఈ యొక్క ఏలియా ఆ బదరి వృక్షం కింద కూర్చుని ఉన్న ఆ కృంగిపోయిన స్థితిలో ఉన్న స్థితి కంటే దేవుడు మరి గొప్ప ప్రణాళికను ఆయన యేళ్ళ కలిగి ఉన్నాడు.
when you get spiritually exhausted, when you have a lack of faith, when you have a time of spiritual exhaustion, that's not the end of your story. God has a bigger story that he wants to do in your life. నీవు కూడా నీ జీవితంలో ఆత్మీయంగా కృంగిపోయినప్పుడు, లేకపోతే ఏలియా వలె బదరీ వృక్షం క్రింద కృంగిపోయి కూర్చున్న స్థితిలో ఉన్నప్పుడు, అది నీ జీవితానికి ముగింపు కాదు, కానీ దేవుడు నీ ఎడల ఒక ఉన్నతమైన ప్రణాళికను కలిగి ఉంటూ ఉన్నాడు. What God was doing to Elijah is he was opening the door for Elijah to see God in a new way. దేవుడు ఏలియా జీవితంలో ఒక నూతనమైన క్రియను జరిగించి, దేవుడు ఎవరో ఒక నూతనమైన విధానంలో తెలుసుకోవడానికి దేవుడు తన క్రియ జరిగిస్తూ ఉన్నాడు. Sometimes when we're in class and we get to a problem that we don't know, suppose it's math. We get to a math problem and we try to figure it out. And then all of a sudden we figure it out. A new perspective arises on how to look at the problem and how to solve the problem, and how you got the result of that problem. కొన్నిసార్లు మనం చదువుకునేప్పుడు లెక్కల్లో ఒక లెక్కను కనుక మనం చేస్తున్నప్పుడు దాని సమస్య మనం పరిష్కారం చేయకపోతే మరలా చేస్తూ ఉంటాం. అట్లా చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఆ లెక్క కావాల్సిన జవాబు మనకు దొరుకుతూ ఉంటుంది. ఆ సమయంలో మేము ఏం చేస్తూ ఉంటామంటే దాన్ని ఆ లెక్కను కనుక పరిష్కారం తెలుసుకోవడానికి ఒక నూతనమైన విధానాన్ని మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. God is opening the door for Elijah to see God in a new, greater way, even through his spiritual exhaustion. ఈ యొక్క ఏలియా ఆ ఆత్మీయంగా కృంగిన స్థితిలో నుంచే దేవుడు ఒక నూతనమైన కార్యాన్ని, ఒక నూతనమైన విధానాన్ని దేవుడు నేర్పించబోతున్నాడు. We will see how God will provide Elijah with a new perspective through God's provision and God's presence as the story continues. ఈ యొక్క వాక్యాన్ని మనం చదువుకుంటూ ముందుకు వెళుతూ ఉంటే దేవుడు ఏ విధంగా ఆ ఏలియాకు తన యొక్క పోషణను ఇవ్వబోతున్నాడో ఆయన ఈ వాక్యంలో మనం చూడవచ్చు. Point number 2. రెండో విషయము, presence, God's presence in his provision. దేవుని యొక్క ఆ సన్నిధి ఎలీషా యొక్క ఆ పోషణలో ఉన్నది. 1 Kings 19 verses 5 through 7, we see how God gives his provision and God gives his presence to Elijah. ఈ యొక్క రెండో విషయము మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం 5వ వచనం నుంచి 7వ వచనం వరకు. అతడు బదిరీ వృక్షం కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతనిని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పెను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డయు కనబడెను. గనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతనిని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు. Now where is Elijah? సమయంలో ఏలియా ఎక్కడ ఉన్నాడు? ఎక్కడున్నాడు? ఏ ప్రాంతంలో ఉన్నాడు? He's in the desert. He's in the wilderness. ఎక్కడున్నాడంటే అరణ్యంలో ఉన్నాడు. How does he get bread and water? అరణ్యంలో అతనికి రొట్టె నీరు ఎక్కడ దొరికింది ఆయనకి? Did Elijah go to the store and get bread and water? కొట్టుకు వెళ్ళి ఆ రొట్టె నీళ్లు కొనుక్కొచ్చుకున్నాడా? Did he order bread and water and it was delivered to him? ఆయన ఏమన్నా ఫోన్లో ఆ రొట్టెను ఆ నీటిని అందించమని ఆర్డర్ ఏమైనా పెట్టాడా? God provides Elijah with bread and water in the desert, in the wilderness. దేవుడు అరణ్యంలో ఆ ఎవరూ లేని నిర్మానుష్య ప్రాంతంలో దేవుడు ఆహారాన్ని ఏర్పాటు చేశాడు. Not just one time, 2 times. ఒకసారి మాత్రమే కాదు, 2 పర్యాయాలు ఆహారాన్ని దేవుడు సిద్ధపరిచాడు. See, on the surface we just think that God is providing physically Elijah with bread and water. ఈ యొక్క మనం అనుకుంటూ ఉంటాం దేవుడు ఆయనకు ఆ నీటిని ఆహారాన్ని అనుగ్రహించాడు అని మనం చూస్తూ ఉంటాం. Elijah thinks the journey is done because God has given him bread and water. Everything that God has given him in the last 3 years. దేవుడు ప్రతి గత 3 సంవత్సరాలు కూడా దేవుడు ఏలియాకు ఆహారాన్ని నీటిని కూడా అందించాడు. What's happening is that God is not just giving Elijah nourishment through bread and water. దేవుడు కేవలము ఆహారం ద్వారా మాత్రమే ఆయనకు శక్తిని అనుగ్రహించట్లేదు, కానీ So God, even though God was giving Elijah provision through the bread and water, God is actually giving Elijah God's presence.
దేవుడు ఆహారం మాత్రమే కాదు కానీ ఏలియాకు ఆయన సన్నిధిని కూడా అనుగ్రహిస్తున్నాడు. God's presence is in the provision. దేవుని యొక్క సన్నిధి ఆయన పోషణలో మనకు కనబడుతుంది. God's presence is in the action, the act of God giving Elijah bread and water in his broom tree experience. ఆ యొక్క బదరి వృక్షం క్రింద కృంగిన స్థితిలో ఉన్న ఏలియాకు దేవుడు ఆహారం అందించడం ద్వారా ఇదిగో నా సన్నిధి నీతో కూడా ఉన్నదని చెప్పి తెలియజేస్తున్నాడు. So after the first time that God gives Elijah bread and water, what does Elijah end up doing? దేవుడు మొట్టమొదటిసారిగా ఏలియాకు ఆహారమును రొట్టెను నీటిని ఇచ్చినప్పుడు ఏలియా ఏం చేశాడు? He fell back asleep. ఆహారం తీసుకున్న తర్వాత మరలా నిద్రపోయాడు. Elijah failed to do one thing. అతడు ఒక పని చేయడంలో తప్పిపోయాడు. Elijah failed to recognize God's presence after the first time an angel came and provided him with bread and water. మొదటిసారి ఏలియాకు దేవుని యొక్క దూత ద్వారా ఆహారాన్ని ఇచ్చినప్పుడు దేవుని యొక్క సన్నిధిని చూడలేకపోయాడు ఏలియా. Elijah was so focused on the bread and the water that he neglected to realize God's presence in that moment. ఆ సమయంలో దేవుడు అనుగ్రహించిన ఆ రొట్టెను నీటిని తీసుకునేటప్పుడు దేవుడు ఉన్నాడు, దేవుడు నాకు అనుగ్రహించాడు, దేవుడి సన్నిధి ఉన్నదని చెప్పి గుర్తించలేకపోయాడు. Countless times in our lives we do the same thing. చాలా సార్లు మన జీవితంలో మనం కూడా అదే క్రియలు జరిగిస్తూ ఉంటాం. We forget how much God has provided us. We forget how much God has answered our prayers. దేవుడు మనకి ఎన్నిసార్లు మన ప్రార్థన ఆలకించి సమాధానం ఇచ్చాడో, ఎన్నిసార్లు దేవుడు మనకు సహాయం చేశాడో వాటిని మనం మర్చిపోతూ ఉంటాం. We do this more when we're spiritually exhausted and we have lack of faith. We miss God's presence in his provision. మనం చాలాసార్లు ఏం చేస్తూ ఉంటామంటే ఆయన మనకు అనుగ్రహించిన వాటిలో ఆయన సన్నిధిని మనం చూడలేకపోతూ ఉంటాం. We can all be like Elijah and forget God's presence, even when he answers our prayers, even when he meets our daily needs, even when he gives us all that we need in our life. మనము చాలా సార్లు అదే విధంగా చేస్తూ ఉంటాం. ఏలియాలాగా అనేకమైన సార్లు ఆయన మన ప్రార్థన ఆలకించినప్పటికీ, మన దినదిన అవసరాలు తీర్చినప్పటికీ, ఆయన మనకు సహాయం చేస్తున్నప్పటికీ కూడా ఏలియా ఏ విధంగా గుర్తించలేకపోయాడో మనము కూడా దేవుణ్ణి ఆయన సన్నిధిని గుర్తించలేకపోతూ ఉన్నాం. Often we take for granted God's provision and we forget about his presence. మనం చాలా సార్లు ఏం చేస్తూ ఉంటామంటే దేవుడు అనుగ్రహించిన వాటిని మనం తీసుకుంటాం కానీ ఆయన సన్నిధిని మాత్రం మనం చూడలేము. In the Lord's prayer we say out loud, give us this day our daily bread. మనం పరలోక ప్రార్థనలో మనం ఏం చేస్తూ ఉంటామంటే మా అనుదిన ఆహారము మాకు దయచేయమని చెప్పి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. What that means is actually a prayer of God's presence. Give us this day our daily bread. Give us, Lord, your presence today. మనం ఆ ప్రార్థన యొక్క ఉద్దేశం ఏంటంటే దేవా నాకు ఈ దినమున నీ సన్నిధిని అనుగ్రహించు అని చెప్పి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. Give us this day our daily bread is a prayer for God's perspective, God's provision and God's presence. మనం ఆ ప్రార్థన చేసేటప్పుడు దేవుని యొక్క నడిపింపు కొరకు, అట్లాగే దేవుని యొక్క పోషణ కొరకు, అట్లాగే దేవుని యొక్క సన్నిధి కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. Point number 3. మూడవది, God's presence also means God's peace. దేవుని యొక్క సన్నిధి అంటే ఏంటిదంటే ఆయన సమాధానము అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోవాలి. When God gives us perspective, provision and presence, he also gives us peace. దేవుడు ఆయనను మనం నడిపిస్తూ, అదేవిధంగా ఆయన మనల్ని పోషిస్తూ, అదేవిధంగా ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంచుతున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే ఆయన శాంతి సమాధానాన్ని మనకి ఇస్తూ ఉన్నాడని అర్థము. God's presence means God's peace. God's peace means God's presence. ఈ యొక్క దేవుని సన్నిధి అంటేనే ఆయన సమాధానము, ఆయన సమాధానం అంటేనే ఆయన సన్నిధి అని అర్థము. So after Elijah gets up, he journeys to a mountain and he goes into a cave on the mountainside. ఆ సమయంలో ఏలియా ఏం చేశాడంటే వెంటనే ఆ యొక్క పర్వతంలో ఉన్న ఒక గుహలోనికి వెళ్ళి కూర్చున్నాడు. 1 Kings 19:9 it says that he went into a cave and spent the night there. ఆ యొక్క 9వ వచనంలో చూసుకున్నట్లయితే ఆ రాత్రి ఆయన గుహలో వెళ్ళి బస చేసినని చెప్పి వ్రాయబడి ఉంది. It's interesting that God doesn't
immediately tell Elijah, Elijah, where have you been? I have been waiting for you. ఈ యొక్క వెంటనే దేవుడు ఏలియాతో మాట్లాడలేదు. ఏలియా ఎక్కడికి వెళ్ళావు, నీ కొరకు నేను ఉన్నాను అని చెప్పి దేవుడు మాట్లాడలేదు. God didn't comfort Elijah and say, Elijah, you are exactly where you need to be. ఈ యొక్క నీవు దేని కొరకు చూస్తున్నావో అదే నేను నీకు ఇస్తున్నానని చెప్పి దేవుడు ఏలియాతో మాట్లాడి ఏలియాని ఓదార్చలేదు. 1 Kings 19:9. 19వ అధ్యాయము 9వ వచనము. అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేసెను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావని అతన్ని అడుగగా, Elijah, what are you doing here? ఏలియా, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావని అడుగుతున్నాడు. The reason why God is asking that question is because God is asking a deeper question to Elijah here. ఆ ప్రశ్న అడగడానికి గల కారణం ఏంటంటే అంతరంగముగా మరి ఎక్కువగా దేవుడు ఆయన్ని ప్రశ్నిస్తున్నాడు. In other words, God is saying to Elijah, Elijah, I have given you provision, I have given you presence, I have given you perspective. What are you doing in this cave? Why are you still discouraged spiritually? ఏలియా, నేను నీకు నా యొక్క మార్గాన్ని తెలియజేశాను, నేను నీకు పోషణనిచ్చాను, ఆహారాన్నిచ్చాను, అట్లాగే నేను నీకు నా సన్నిధినిచ్చాను. ఈ మూడింటిని అనుగ్రహించిన తర్వాత కూడా నీవెందుకని ఈ గుహలో ఇంకా నువ్వు నిరుత్సాహంతో ఉన్నావు అని చెప్పి దేవుడు అడుగుతూ ఉన్నాడు. And look at how Elijah responds in verse 10. ఈ యొక్క 10వ వచనం చదువుకున్నట్లయితే ఏ విధంగా ఏలియా స్పందించాడు ఇక్కడ మనం చూడవచ్చు. అతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియు దేవుణ్ణగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకరిని మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై చూచుచున్నారని మనవి చేసెను. What Elijah is doing is he's blaming everybody else for spiritual exhaustion, for discouragement. అతడు ఆత్మీయంగా కృంగిన స్థితిలో ఉండి ఏలియా ఏం చేస్తున్నాడంటే అందరి మీద నింద మోపుతూ ఉన్నాడు. Elijah is not paying attention to God's perspective, God's presence, and God's provision. ఈ యొక్క ఏలియా ఏం చేస్తున్నాడంటే దేవుడు అనుగ్రహించిన వాటి మీద తన దృష్టిని నిలపట్లేదు. Because what he's doing is he's still blaming others for his own problems and for his own selfish perspective. ఈ యొక్క తన జీవితంలో అతడు చేసిన తప్పుకి, అతడు అనుభవిస్తున్న నిందకి, నిరుత్సాహానికి ఇతరుల మీద నింద మోపుతూ ఉన్నాడు ఏలియా. What Elijah is telling God in verse 10, he's saying, Lord, I'm not the problem, they're the problem. ఈ యొక్క ఏలియా ఏం చెప్తున్నాడంటే దేవునికి, ప్రభువా నేను కాదు సమస్య, ఇదిగో ఇశ్రాయేల్ ప్రజలే సమస్య అని చెప్తూ ఉన్నాడు. But God is asking Elijah, what are you doing here? God is scolding Elijah. He's calling him out, and he's telling Elijah, recognize my presence, my perspective, and my provision. You are missing it all completely. ఈ యొక్క దేవుడు ఏలియాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏలియా, నువ్వు బయటికి రా, నేను నీకు అనుగ్రహించిన నా యొక్క ప్రణాళికను, నా యొక్క పోషణను, అట్లాగే నా సన్నిధిని నీకు ఇచ్చాను, కానీ నువ్వన్నిటినీ మర్చిపోయి నువ్వు లోపల ఏం చేస్తున్నావు? దేవుడు ఏలియాతో మాట్లాడి బయటికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. And now we're going to see how in God's presence he also brings his peace. దేవుని యొక్క సన్నిధితో పాటు దేవుడు తన నెమ్మదిని అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. So God tells Elijah to stand at the edge of the cliff. దేవుడు ఏలియాని ఏమన్నాడంటే ఆ పర్వతపు శిఖరం అంచుకి వచ్చి నిలబడమని చెప్పాడు. And Elijah begins to slowly walk out of the cave towards the edge of this cliff. ఈ యొక్క ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఆ పర్వతం మీద అంచుకి వచ్చి నిలబడమని పిలిచాడు. And as he stands there, it's all peaceful and it's all calm, and all of a sudden the earth starts to shake, the wind starts to blow. ఆ విధంగా ఆ సమయంలో అన్నిటినీ విడిచి ఆ పర్వతం మంచు మీద వచ్చి నిలబడిన తర్వాత కొద్దిసేపటికి అక్కడంతా కూడా పెద్ద భూకంపము రావడం జరిగింది. The earth begins to quake. There's a big event going on, and all of a sudden, in the middle of all of that, it gets quiet and it gets calm. ఆ ప్రాంతం అంతా కూడా గొప్ప భూకంపం వచ్చింది. ఆ కొద్ది క్షణాల తర్వాత ఆ ప్రాంతం అంతటి కూడా నెమ్మదిగా ఉన్నది. And there was a silence. అక్కడంతా నిశ్శబ్దంగా ఉంది భూకంపం వచ్చి ముగిసిన తర్వాత. And there was God's low whisper. సమయంలో దేవుడు నెమ్మదిగా మాట్లాడుతూ ఉన్నాడు. See, God was using the wind, the earthquake, and the fire to get Elijah's attention.
దేవుడు అక్కడ నా యొక్క భూకంపాన్ని ఆ యొక్క తుఫానుని వాటన్నిటిని కూడా ఏలియా యొక్క దృష్టిని ఆకర్షించడానికి ఉపయోగించాడు. And then God makes it all stop so Elijah can hear the silence. ఈ యొక్క దేవుడు వాటన్నిటిని ఎందుకు ఆపివేశాడంటే ఆ నిశ్శబ్దాన్ని తెలుసుకోవడానికి దేవుడు వాటన్నిటిని ఆపివేశాడు. The silence means that everything is temporary, that the fire, the earthquake, the fear, the doubt, the anxiety in that moment is temporary. ఆ సమయంలో దేవుడు తద్వారా ఏం నేర్పిస్తున్నాడంటే అతను అనుభవిస్తున్న కృంగిన స్థితికి, నిరుత్సాహానికి, అట్లాగే ఆ యొక్క భూకంపానికి, ఆ అగ్నికి, ఆ తుఫానికి వాటన్నిటిని దేవుడు ఆపివేసి ఏం చెప్తున్నాడంటే ఇవన్నీ కూడా అశాశ్వతమైనవి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. God is telling Elijah, listen to the silence. దేవుడు చెప్తున్నాడు ఏలియాకి, ఇగో నువ్వు అనే యొక్క నిశ్శబ్దాన్ని పరిశీలన చేయమని చెప్తున్నాడు, వినమని చెప్తున్నాడు. This is important because I think when we go through times of doubt, when we go through times of lack of faith, when we go through times of spiritual exhaustion, we are the greatest voice inside of our heads. మనం చాలాసార్లు మన జీవితంలో మనం అనుమానంగా ఉన్నప్పుడు, దేవుని ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు, భయంలో ఉన్నప్పుడు, నిరుత్సాహంతో కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు మనమే మన అంతరంగంలో గొప్ప శబ్దాన్ని మనం చేస్తూ ఉంటాం. We begin to internalize why other people are the problems. We find things to be bitter about. We become the voice, the irrational voice inside internally, and we miss God's voice completely. ఇవన్నీ కూడా మన జీవితంలో మనకి ఎన్ని జరుగుతూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుని యొక్క స్వరాన్ని విడిచిపెట్టేసి వీటన్నిటి బట్టి మనలో మనమే ఎక్కువగా బాధపడుతూ మన యొక్క ఆందోళనే మనకు వినపడుతూ ఉంటుంది. God is telling Elijah, listen to the silence. Because in the silence is God's presence and God's peace. దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు నిశ్శబ్దంగా ఉండు, నువ్వు ఆ నిశ్శబ్దంలో ఆయన వినమంటున్నాడు. ఎందుకంటే ఆయన సన్నిధి నెమ్మదిని కలుగు చేస్తుంది అని చెప్తూ తెలియజేస్తున్నాడు. God is speaking to Elijah in this moment, and he's telling Elijah, quiet, listen to my voice. Don't listen to your voice anymore. Listen to the voice of God. నెమ్మదిగా ఉండు, నా స్వరాన్ని విను, నీ లోపల నీ కలిగించే నీ స్వరాన్ని కాదు, నా స్వరాన్ని వినమని దేవుడు ఏలియాతో చెప్తూ ఉన్నాడు. Sometimes I think it's hard for us to listen to God and we get stuck in our own problems, we get stuck in our own circumstances, we get stuck in the things that are going bad in our lives. మనం చాలాసార్లు మన జీవితంలో మనం ఏం చేస్తూ ఉంటామంటే దేవుడి స్వరాన్ని మనం వినటం ఆపివేసి మన జీవితంలోనే, లేకపోతే మన సమస్యల్లోనే, లేకపోతే మన ఆందోళనలోనే మనం అక్కడే ఉండిపోతూ ఉంటాం. In the book of Matthew, Jesus often refers to the kingdom of heaven. He uses that phrase over and over again. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్తలో అనేకమైన పర్యాయాలు దేవుని రాజ్యము, దేవుని రాజ్యము, దేవుని రాజ్యం అని చెప్పి వ్రాయబడింది. See, essentially everything that the kingdom of heaven is in the future sense, Jesus brought that, the kingdom of heaven, through himself to earth. దేవుడు చెప్తున్నాడు రాబోతున్న దినములో దేవుని యొక్క రాజ్యాన్ని గురించి చెప్తున్నాడు. ఆ దేవుని రాజ్యము ఆ భూమి మీదకి రాబోతుందని చెప్తున్నాడు. So Jesus brought future peace, future reconciliation to earth when he came to earth. దేవుడు ఆ రాబోతున్న కాలంలో దొరికే ఆ నెమ్మదిని, లేకపోతే ఆ యొక్క విశ్రాంతిని ఆయన ద్వారా భూమి మీదకి తీసుకుని వచ్చాడు. Jesus Christ brought future peace when he came into this earth. ఆయన పరలోక రాజ్యంలో ఉన్న ఆ నెమ్మదిని ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ భూమి మీదకి మనకు అనుగ్రహించాడు, తీసుకుని వచ్చాడు. But who did he bring a future peace for? ఆయన ఎవరి కొరకు ఆ భవిష్యత్తులో దొరికే నెమ్మదిని ఆయన మనకు తీసుకుని వచ్చాడు. You and me. ఎవరి కోసం అంటే నీ కోసం, నా కోసమే ఆ నెమ్మదిని దేవుడు తీసుకుని వచ్చాడు. Jesus brought future peace, the promise of future peace, eternal life to us, even in the midst of our own circumstances, our own problems. మన యొక్క సమస్యల్లో మనం ఉన్నప్పటికీ, లేకపోతే మన ఇబ్బందుల్లో మనం ఉన్నప్పటికీ కూడా మన కోసము దేవుడు ఏం చేశాడంటే ఆ పరలోకంలో ఉన్న ఆ నెమ్మదిని, ఆ శాంతిని దేవుడు మన కొరకు ఈ లోకంలోకి తీసుకుని వచ్చాడు. So when Jesus tells us to be quiet and to listen to his voice, he's telling us, pay attention to the future peace that I've already brought, because I brought future peace to you.
నేను ఆ పరలోక రాజ్యంలో ఉన్న ఆ నెమ్మదిని మీ కొరకు తీసుకుని వచ్చాను. ఎప్పుడో మీరేం చేయాలంటే మీరు నెమ్మదిగా ఉండి మీ యొక్క హృదయంలో ఆ పరలోకంలో ఉన్న ఆ నెమ్మదిని మీరు గ్రహించండి అని చెప్పి తెలియజేస్తున్నాడు. When we recognize God's presence, we have to recognize that God is giving us peace, His peace, in that moment, in His presence. దేవుని యొక్క ఆ యొక్క సన్నిధిని గనక మనం గుర్తించాము అంటే ఆ సన్నిధి ద్వారా ఆయన యొక్క నెమ్మదిని మనం తప్పకుండా గ్రహించాలి, దాన్ని మనం గుర్తించాలి. Elijah got stuck in what had happened and he completely missed what God was doing. ఏలియా ఏం చేశారంటే దేవుడు ఏం చేస్తున్నాడో వాటన్నింటి కూడా మర్చిపోయి ఉన్నాడు ఏలియా. Elijah missed the perspective. దేవుడు చూపించే ఆ మార్గాన్ని, ఆ మార్గదర్శిని కూడా మర్చిపోయాడు ఏలియా. God missed the presence of God and the provision God had given him. ఈ యొక్క దేవుడిచ్చే ఆ పోషణను, దేవుడు అనుగ్రహించే దేవుని యొక్క సన్నిధిని కూడా మర్చిపోయాడు ఏలియా. Elijah even missed God's peace that God was giving him at the mountainside. నీ యొక్క ఆ పర్వతం మీద దేవుడు అనుగ్రహిస్తున్న ఆ శాంతిని, ఆ నెమ్మదిని కూడా మర్చిపోయాడు ఏలియా. What God was telling Elijah is that this is not the end of the story. దేవుడు చెప్తున్నాడు ఏలియాతో, ఇదే నీ జీవితానికి ముగింపు కాదు, ఇదే ముగింపు కాదు అని చెప్తున్నాడు. Even though you're discouraged, Elijah, even though you're recognizing it, I will continue to do my work. దేవుడు చెప్తున్నాడు ఏలియాతో, నువ్వు కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ కూడా నీ ద్వారా నేను నా క్రియను జరిగిస్తూ ఉన్నానని చెప్తూ ఉన్నాడు. Because more people need to know the power of God. More people need to know heavenly peace that can only come from Jesus Christ. చాలా మంది నీ ద్వారా ఇంకా అనేక మంది దేవుని యొక్క శక్తిని తెలుసుకోవాలి, పరలోకపు శాంతిని, పరలోకపు నెమ్మదిని తెలుసుకోవాలి నీ ద్వారా అని చెప్తున్నాడు ఏలియాతో. We in our life, in our personal circumstances, we have to recognize God's peace even in the worst of circumstances. We have to recognize God's peace in his presence. మనం ఏం చేయాలంటే ఎటువంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా మనము దేవుని యొక్క నెమ్మదిని, ఆయన సన్నిధిని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. One of the promises of God is God's presence. దేవుని యొక్క వాగ్దానంలో ఒక వాగ్దానం ఏంటంటే ఆయన సన్నిధి. God's promise is his presence. God's presence is his promise. దేవుని యొక్క సన్నిధే అది మనకి ఇవ్వబడిన వాగ్దానము, ఆయన ఆ వాగ్దానమే ఆయన సన్నిధి. So if God promises his presence, that means he promises his peace also. దేవుడు ఆయన సన్నిధిని మనకు తోడుగా ఉంచుతానన్నాడు అంటే ఆయన సమాధానాన్ని, ఆయన నెమ్మదిని కూడా మనకు అనుగ్రహిస్తున్నాడని చెప్పి. And it's not limited to the people in the Bible. ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఇంకెవరిని కూడా దాని నుంచి తొలగించలేదు. The recognition of God's peace in our lives is a reminder that we need to keep a continued hope in Jesus Christ. We need to continue to walk on the path to follow Jesus Christ. ఆయన నెమ్మదిని మనకు అనుగ్రహిస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే మనము ఆ నెమ్మదిలో దేవుడు మనకు అనుగ్రహించిన ఆ మార్గంలో ఇంకా మనం నడవవలసిన వారమై ఉన్నాం. Point number 4. నాలుగవది, we need Jesus' perseverance in our broom tree experiences. మనము ఆ యొక్క బదరీ వృక్షం క్రింద పొందిన అనుభవంలో మనము దేవుని యొక్క దేవుని యేసుని వెంబడించే వారంగా మనం ఉండాలి. See, Elijah was not the only person in the Bible that sat under a tree or similar circumstance. కేవలము బైబిల్ గ్రంథంలో ఏలియా మాత్రమే కాదు అటువంటి అనుభవంలో కూర్చున్నది. In Matthew chapter 26, Jesus had a similar broom tree experience like Elijah. ఈ యొక్క ఏలియా అనుభవించిన అనుభవాన్ని మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు కూడా పొంది ఉన్నాడు. In Matthew 26, Jesus is in the Garden of Gethsemane, face down, praying hours before he is going to the cross. ఈ యొక్క యేసు ప్రభు ఆ గెత్సెమనే తోటలో ఇంకా సిలువ వేయబడే ఆ సమయం ముందు ఆ రాత్రి గెత్సెమనే వనంలో అదే అనుభవంలో ప్రార్థిస్తున్నాడు. See, in 1 Kings, Elijah is asking God to bring him death. ఈ యొక్క మొదటి రాజుల గ్రంథంలో ఏలి అడుగుతున్నాడు, నాకు మరణము దయచేయమని చెప్పి ప్రార్థిస్తున్నాడు. But in Matthew 26, Jesus is not praying for God to bring him death. He's asking that God would use his death for something greater. ఈ యొక్క గెత్సెమనే వనంలో దేవుడు నాకు మరణాన్ని ఇవ్వమని చెప్పి యేసు ప్రభు ప్రార్థించలేదు. కానీ ఈ దేవుడు యేసు ప్రభు ఏం ప్రార్థిస్తున్నాడంటే ఆయన మరణాన్ని ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మార్చమన్నట్లుగా ప్రార్థిస్తున్నాడు. Jesus' crucifixion and resurrection
is the ultimate victory over sin and death. ఈ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆ శిలువ మరణము, ఆయన పునరుద్ధానం అనేది ఆ మరణాన్ని జయించే కార్యక్రమాలుగా మనకు కనబడుతూ ఉన్నాయి. And we can share in that same victory that Jesus won on the cross in the grave if we put our trust, our lives, our hope in Jesus Christ. ఒకవేళ మనం అదే రకమైన దాన్ని మనం అనుభవించాలంటే మన యొక్క నిరీక్షణను, మన విశ్వాసాన్ని మనం ప్రభువైన క్రీస్తు యొక్క శిలువ మరణమునందు, పునరుద్ధానమునందు మనం ఉంచవలసిన వారమై ఉన్నాం. See, some of you might have come into this place spiritually exhausted. మనం చాలా మంది, అనేక మంది ఇక్కడికి ఆత్మీయంగా కృంగిన స్థితిలో ఈ ప్రాంతానికి మీరు వచ్చి ఉండొచ్చు. But that doesn't mean God doesn't want to talk to you or encourage you or get you back onto the path of following Christ. దాని అర్థం ఏంటంటే ఆయన మిమ్మల్ని విడిచిపెట్టి ఆయన మిమ్మల్ని మర్చిపోయాడు అని కాదు. So even though Elijah was spiritually exhausted, God did not forget about Elijah. ఏలియా ఆ స్థితిలో, కృంగిన స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు మాత్రం ఏలియాని మర్చిపోలేదు. Even though Elijah was going through a place of doubt, God was trying to speak to Elijah. He was trying to get Elijah to recognize God's peace, God's provision, God's perspective. ఈ యొక్క ఏలియా దేవుడు ఉన్నాడు లేకపోతే దేవుడు ఉన్నాడు చూడలేదని అనుమానంతో ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏం చేశారంటే ఏలియాని విడిచిపెట్టకుండా ఆయన యొక్క సన్నిధిని, ఆయన పోషణను, ఆయన యొక్క ప్రణాళికను ఏలియాకు దేవుడు చెప్తూ ఉన్నాడు. We have to remember that our broom tree experiences are only temporary. ఈ యొక్క మనం అందరూ జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అటువంటి కృంగిన స్థితి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అది ఎక్కువ కాలం అనేది ఉండదు. Because we have Jesus' perseverance because of his death and resurrection. మనకేంటంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆ యొక్క మరణము, శిలువ మరణము, పునరుద్ధానం అనేది మన జీవితాలకు అనుగ్రహించబడింది. We need Jesus' perseverance in our broom tree experiences, in our spiritual exhaustion. మనం ఆత్మీయంగా అలసిపోయినప్పుడు, ఆత్మీయంగా కృంగిపోయినప్పుడు ఆ యేసు ప్రభు ఇచ్చిన ఆ యొక్క ఆ మార్గంలో మనం నడవవలసిన వారమై ఉన్నాం. Hebrews chapter 12 verses 1 through 3 gives us an example of Paul encouraging the church when they are spiritually exhausted. ఈ యొక్క హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1, 2, 3 వచనం చదువుకున్నట్లయితే అక్కడ ఉన్న సంఘానికి, కృంగిన సంఘానికి అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్న మాటలు మనం ఇక్కడ చూడవచ్చు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుపెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపారవశమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములను విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయన తలంచుకొనుడి. We need Jesus in our broom tree experiences. మనము కృంగిన స్థితిలో ఉన్నప్పుడు మనకు ప్రభువైన యేసు అవసరమై ఉన్నాడు. Ephesians chapter 6 verse 10 it says, finally be strong in the Lord and in his mighty power. ఈ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం 12వ వచనం చదువుకుందాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. In this life we will go through countless times of spiritual drought, spiritual anxiety, spiritual exhaustion. ఈ లోకంలో, ఈ యొక్క జీవితంలో అనేకమైన పర్యాయాలు ఆత్మీయంగా కృంగిన స్థితిలో ఆత్మీయంగా పడిపోతాం. ఆత్మీయంగా మనము వెనకబడిన స్థితిని మన జీవితంలో అనేకమైన పర్యాయాలు మనం కలిగి ఉంటాం. But when Christ gives us his peace and his presence, he's telling us to persevere, keep going, keep going. And we see this in John chapter 16 verse 33. ఈ యొక్క యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం చూసుకున్నట్లయితే ఇంకా మనము పట్టుదల కలిగి ఆయనలో మనము క్రీస్తులో ఉండాలని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. So this morning what I would encourage all of you with is recognize God's provision when he's giving it to you.
మా ఈ ఉదయకాల సమయంలో దేవుడు అనుగ్రహిస్తున్న ఆయన పోషణను, ఆయన పోషించే విధానాన్ని ప్రతి ఒక్కరు గుర్తించవలసిందిగా నేను కోరుతున్నాను. Recognize that God is trying to give you a new perspective of not staying in your circumstances, not staying with your mind focused on your family problems, your financial problems, your personal problems. ఈ యొక్క దేవుడు నీకు చూపిస్తున్న నూతనమైన విధానాన్ని నువ్వు చూడాలి. ఎందుకంటే నీకున్న కుటుంబ సమస్యలను బట్టి కానీ, ఆర్థిక సమస్యలను బట్టి కానీ, నీ ఆరోగ్య సమస్యలను బట్టి కానీ నువ్వు దేవునికి దూరం అయిపోకూడదు. Recognize Christ's peace and his presence because he has defeated sin and death, so that you can have the promise of his peace now and in the future. ఈ యొక్క దేవుడు రాబోతున్న దినముల్లో ఆయన అనుగ్రహించిన ఆ నెమ్మది ద్వారా నీవు ఈ లోకంలో సమస్తమును కలిగి ఉండగలవని చెప్పి ఆయన యొద్దకు నువ్వు రావాలి. God has given us heavenly hope and heavenly perspective. దేవుడు మనకు ఆయన యొక్క పరలోకమనే నిరీక్షణను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. And he does this through his son Jesus Christ. ఆ పరలోకమనే నిరీక్షణ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహింపబడుతుంది. So if you are here with an experience like Elijah this morning, my encouragement to you is recognize that God's presence is here. God's presence is here. నువ్వు ఆ ఏలియా వలె ఆ కృంగిన స్థితిలో నువ్వు ఉన్నట్లయితే ఈ సమయంలో నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన సన్నిధి ఇక్కడ ఉన్నదని చెప్పి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. Matthew chapter 11 verse 28. మత్తయి సువార్త 11:28. Jesus tells to the crowd, "Come to me all those who are weary, for I will give you rest." మత్తయి సువార్త 11:28 చెప్తూ ఉన్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. If you are tired, if you are weary, if you are spiritually exhausted, come to Jesus Christ. Being renewed in Jesus Christ, because he will give you the spiritual rest that you need. ఈ యొక్క నువ్వు కనుక అలసిపోయి కృంగిన స్థితిలో ఉన్నట్లయితే నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర ఆయన నీ జీవితానికి, నీ ఆత్మీయ జీవితానికి ఆయన తిరిగి మరలా ఆయన శక్తిని, ఆయన ఉద్యమాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. Recognize God's perspective for you. Recognize God's provision for you. Recognize God's presence for you, and recognize God's peace that comes with his presence. దేవుడు నీకు చూపించే ఆ నూతనమైన మార్గాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, గుర్తించాలి. అట్లాగే దేవుడు నీకు అనుగ్రహిస్తున్న ఆయన ఆ యొక్క పోషణ నువ్వు గుర్తించాలి. అంతేకాదు దేవుడు నీకు అనుగ్రహిస్తున్న ఆయన శాంతిని నువ్వు గుర్తించాలి. అంతేకాదు దేవుడు నీకు అనుగ్రహిస్తున్న ఆయన సన్నిధిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. And remember, Christ is calling you to persevere in him. దేవుడు నిన్ను ఆయనలో పట్టుదల కలిగి ఉండడానికి ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడని చెప్పి నువ్వు జ్ఞాపకం చేసుకో. Let's pray. అందరూ ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో ఉంచి ప్రార్థన చేద్దాం. కృంగిన స్థితిలో ఉన్న ఏలియాతో మాట్లాడిన దేవుడు ఏ స్థితిలో ఉన్నా కానీ నువ్వు నీతో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన స్వరమునే కృప దేవుడు మనకు అనుగ్రహించలాగున మన సమస్యలు, మన బాధలు, మన ఇబ్బందులు, మన ఆందోళన వైపు మనం చూసి ఆ స్వరాన్ని మనం వింటాం కాదు, కానీ నెమ్మదిగా ఉండి దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతి విషయాన్ని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. ఒకవేళ నువ్వు కూడా ఏలియా వలె కృంగిన స్థితిలో ఉన్నట్లయితే క్రీస్తులో నీకు నిరీక్షణ ఇవ్వబడింది. ఆయన ద్వారా నీకు సమస్తమును దేవుడు అనుగ్రహించాడు కాబట్టి ఆయనలో పట్టుదల కలిగి నీవు జీవించవలసినది. ప్రార్థన చేసుకుందాం. నీవు ఇంకా నువ్వు కృంగిన స్థితిలో ఉన్నట్లయితే ఇప్పుడైనా దేవుని యొద్దకు వచ్చి ఒకసారి ప్రార్థన చేయ. ప్రభువా, కృంగిన స్థితిలో ఉండి నన్ను లేవనెత్తు. ఆయన ఏలియాని మాత్రమే కాదు లేవనెత్తేది, ఆయన ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు. ప్రతి ఒక్కరిని దర్శించి కృంగిన స్థితిలో ఉన్న వారిని ఆయన లేవనెత్తే దేవుడై ఉన్నాడు. కుటుంబ సమస్యల వల్ల, ఆర్థిక సమస్యల వల్ల, ఆరోగ్య సమస్యల వల్ల ఇంకా నువ్వు కృంగిన స్థితిలో ఉన్నట్లయితే దేవుడు తన సేవకుల ద్వారా చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేద్దాం.
కృపగలిగిన తండ్రి, పరిశుద్ధుని దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ విడిచిపెట్టే దేవుడు కాదని చెప్పి కునిగిన వారిని, నలిగిన వారిని నేను విడిచిపెట్టే దేవుడు కాదు, నీ వారితో మాట్లాడిన వారిని బలపరిచి వారిని నీ కార్యం కొరకు, నీ క్రియ కొరకు వినియోగించుకునే దేవుడు అని నీ వాక్యం ద్వారా మేము చూసి ఉన్నాం. ఈ సమయంలో విన్న వాక్యం ప్రతి ఒక్క హృదయంలో ఫలించినట్లుగా మీ సహాయం దయచేయండి. ఎవరైతే వారి జీవితాల్లో కృంగి ఉన్నారో, వారి కుటుంబ సమస్యల వల్ల, ఆర్థిక సమస్యల వల్ల, వారికి ఉన్న శారీరక సమస్యల వల్ల, మరి ఇతరమైన వాటి వల్ల ఎవరైతే కృంగి ఉన్నారో ప్రభువా, ఈ సమయంలో వారిని మీరు దర్శించి నీ మాట ప్రకారం వారిని జీవింపజేసి నీ పరలోకపు నిరీక్షణతో నీలో తండ్రి నాయన అంటుకట్టబడి వారు జీవించినట్లుగా మీ సహాయం దయచేయమని, నీవి నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావం తెచ్చుకునమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ప్రత్యేకమైన కృతజ్ఞత అర్పణలు ఏమైనా ఉన్నట్లయితే ఈ సమయంలో దేవుని యొద్దకు తీసుకుని వద్దాం. ప్రత్యేకమైన కృతజ్ఞత అర్పణ దేవుని యొద్దకు తీసుకుని వద్దాం.